మీరు స్ట్రైట్గా హార్ట్ఫుల్గా సమాధానం చెప్పాలి సార్. చెప్పండి, అడగండి. వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్, ఓకేనా సార్? అవకాశం వచ్చినంత రాజకీయ నాయకుల స్వార్థం కోసం టీడీపీ హయాంలో జరిగింది అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తాము అంటారు కొంతమంది. కాదు కాంగ్రెస్ పార్టీనే చేసింది, కాంగ్రెస్ పార్టీ అని కొంతమంది అంటారనమాట. సో ఏది కరెక్ట్ అంటారు సార్? వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది ఎవరు, చంపించింది ఎవరు, కత్తి ఎవరిది, కత్తికున్న ఆ పిడి ఎవరిది అంటారు? ఆ రోజుల్లో నేను ఇంకా చదువుకుంటున్నానండి, నేను సర్వీస్లో కూడా రాలేదు సార్. ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో నాకు తెలియదు కానీ బట్ అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసింది అరవిందరావు గారు వాళ్ళు ఉన్నట్టున్నారు అప్పుడు సిపిగా. ఓకే సార్. సో ఎవరో ఉన్నారు, మొత్తానికి అరవిందరావు గారు ఉన్నారు కొంతకాలానికి. రంగా గారి మర్డర్ జరిగిన తర్వాత 88లో జరిగినట్టు గుర్తు సార్. 89లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చారు, రత్నకుమార్ గారికి, ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ 5 సంవత్సరాల్లో అసలు యాక్చువల్గా ఎవరు చేయించారు, ఎవరు చేశారు అనేది ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన బాధ్యత అప్పుడు ప్రభుత్వాందే కదా. ఏం తేల్చింది అప్పుడు ప్రభుత్వం? ఆ కేసు ఏమైంది? అందులోకి వెళ్ళరే మీరు. ఎంతసేపు హరిరామ జోగే గారు అట్లా అన్నారు, లేకపోతే ఈయన ఇట్లా అన్నాడు, అప్పట్లో అట్లా రాశారు, ఇప్పుడు వాళ్ళు ఇట్లా అంటున్నారు అని ఈ రూమర్స్ ఎందుకు? వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్? మోహన్ రంగా గారి తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హత్య జరిగింది తెలుగుదేశం హయాంలోనండి. అవును, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరణం తర్వాత వచ్చింది అధికారంలో. వచ్చినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారంలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్దే కదా. మరి ఎందుకు చేయాల ఇన్వెస్టిగేషన్? హంతకులు ఎవరో ఎందుకు తేల్చలా? అసలు ఏమైపోయింది ఆ కేసు? ఎక్విట్ అయింది, ఎందుకు ఎక్విట్ అయింది? ఎవరికైనా శిక్షలు పడినాయా? ఒకసారి అది రీసెర్చ్ చేయండి. నేను ఎప్పుడు చేయలా, నేను అడుగుతున్నా ప్రశ్న అంతే. కరెక్ట్ సార్ మీరు చెప్పేది. అంటే ఇప్పుడు నాకు ఎందుకు అసలు ఈ రూమర్లు ఎందుకు? మూడో మనిషి చెప్పాలని అవసరం ఏంటి? కేసు ఫైల్లో ఏముందో చూడండి, ఏం తేల్చారో చూడండి. అదే ఇప్పటి వరకు తేలలేదు సార్. ఒక్కొక్కరు పుస్తకంలో ఒకరు చెప్తారు, ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలు రాస్తే ఎట్లాగండి? ఒపీనియన్స్తో కూడా పుస్తకాలు రాసి మనుషుల మీద వ్యక్తిత్వ హననం చేయడం ఎంత తప్పు? అంటే టీడీపీ హయాములో వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్ జరిగింది. అవును. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవునండి. ఏం విచారణ చేసింది, దర్యాప్తు ఏం జరిగింది, ఎవరు చంపారని దొరికే తేలలేదు అనేది మీరు చెప్తే స్పష్టంగా ఉంది. నేను అడిగే ప్రశ్న అది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి ఆ మర్డర్ మిస్టరీని ఎందుకు తేల్చలా?